దేవుని ప్రణాళిక. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తన గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుడు అన్యాయస్తుడైతే కాదు, సర్వశక్తుడు అన్యాయం చేయడు. కొన్ని మన జీవితంలో అనుమతించేటువంటి పరిస్థితులు కొన్ని మనకు చేదుగా అనిపిస్తాయి, కానీ వాటి వెనక అసలు ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు అనేది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అన్ని అర్థమయ్యేటట్టు మనకి దేవుడు చెప్పగలడు. కొన్ని చేసి చూపించి, ఇదిగో ఇందుకు నేను ఇలా చేశాను అని భవిష్యత్తులో క్లారిటీ ఇస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు అర్థం కాకపోయినా, రేపు ఆయన ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు ప్రతిదీ సవివరంగా చెప్పి తన చర్యలన్నిటిలో ఎంత న్యాయం ఉందో ఆయన కనపరచడానికి సమర్థుడు.